హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 175 పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 41,509 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ ఏంటి అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 8 పోస్టులు ఉన్నాయి. గుంటూరులో 1 ఉంది, తిరుపతిలో 1 ఉంది, విజయవాడలో 3 ఉన్నాయి, వైజాగ్, గాజువాకలో 3 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 8 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అదేవిధంగా తెలంగాణలో టోటల్గా 24 పోస్టులు ఉన్నాయి. అందులో హన్మకొండలో 1 పోస్ట్ ఉంది, హైదరాబాద్లో 19 పోస్టులు ఉన్నాయి, కరీంనగర్లో 1 ఉంది, మహబూబ్ నగర్లో 1 ఉంది, నిజామాబాద్లో 1 ఉంది, సిద్దిపేటలో 1 ఉంది. టోటల్గా 24 ఉన్నాయి. దేశవ్యాప్తంగా 180 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 16వ తేదీ నుండి ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. జూన్ ఫస్ట్ వీక్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ 10 రోజుల ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు శాలరీ వివరాలు ఈ విధంగా ఉంటుంది. శాలరీ వచ్చేసి టోటల్గా బేసిక్ పే వచ్చేసి 41,509 రూపాయల బేసిక్ పే ఇవ్వనున్నారు. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి. విద్యార్థులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా 120 మినిట్స్ టైం ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. 200 క్వశ్చన్ 200 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 40 క్వశ్చన్ 40 మార్క్స్ ఉంటాయి. లాజికల్ రీజనింగ్ సంబంధించి 40 క్వశ్చన్ 40 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ సంబంధించి 40 క్వశ్చన్ 40 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 40 క్వశ్చన్ 40 మార్క్స్, కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించి 40 క్వశ్చన్ 40 మార్క్స్, టోటల్గా 200 క్వశ్చన్ 200 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ను డిడక్షన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆన్లైన్ టెస్ట్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులని ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారో ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. తర్వాత మెడికల్ మరియు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది ఆ వివరాలను ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్ను ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఈ ప్రాంతాల్లో ఉంటుంది. విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు అండ్ కర్నూలులో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. తెలంగాణలో నుండి అప్లై చేసుకుంటే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ చేయడం జరిగింది అనే వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎల్ఐసి నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఎల్ఐసిలో హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. హౌసింగ్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుండి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. మీరు ఎలాంటి నోటిఫికేషన్కి